ఈ మధ్య సోషల్ మీడియాలో పెంగ్విన్ బాగా వైరల్ అవుతోంది కాబట్టి వాటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అంటార్కిటికాలో టెంపరేచర్ -20 నుంచి -80 వరకు ఉంటుంది. ఆ టెంపరేచర్లో మనుషులు గడ్డకట్టి చనిపోతారు. ఈవెన్ మెషిన్స్ కూడా పని చేయకుండా కంప్లీట్గా స్ట్రక్ అయిపోతాయి. అలాంటి టెంపరేచర్లో ఈ పెంగ్విన్స్ ఎలా హ్యాపీగా బతకగలుగుతున్నాయి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? ఈ పెంగ్విన్స్కి చలి ఎందుకు పెట్టదు అంటే నేచర్ ఈ పెంగ్విన్ బాడీని ఒక పర్ఫెక్ట్ థర్మల్ సూట్ లాగా తయారు చేసింది. పెంగ్విన్ బాడీలోకి అసలు చలి ఎంటర్ అవ్వదు. అలా ఎందుకు అంటే మొదటిగా దీని స్కిన్ కింద ఒక లావైన ఫ్యాట్ లేయర్ ఉంటుంది. దీనే బ్లబ్బర్ అంటారు. ఇది శరీరంలో ఉన్న హీట్ని బయటకు పోనివ్వదు. బయట ఉన్న చల్లదనాన్ని బాడీలోకి రానివ్వదు. కానీ అసలైన మ్యాజిక్ దీని చర్మం పైన ఉన్న ఫెదర్స్లో ఉంటుంది. పెంగ్విన్కి ఫెదర్స్ పక్షుల కంటే 510 రెట్లు డెన్స్గా ఉంటాయి. ఇవన్నీ చాలా టైట్గా ప్యాక్ అయి ఉండడం వల్ల బయట గాలి ఈ ఫెదర్స్ మధ్య ట్రాప్ అయిపోతుంది. దాంతో ఈ ట్రాప్ అయిన ఎయిర్ ఇన్సులేటింగ్ లేయర్లా పనిచేస్తుంది. ఇక కాళ్ళ విషయానికి వస్తే చల్లటి మంచు పైన ఈ పెంగ్విన్ ఎప్పుడూ నిలబడే ఉంటాయి. అయినా కూడా వాటి కాళ్ళు గడ్డగట్టవు. ఎందుకంటే వీటి నర్వ్ సిస్టంలో ఒక స్పెషల్ మెకానిజం ఉంటుంది. దాని కారణంగా పెంగ్విన్ కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు హీట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. పెంగ్విన్ రక్తం తన కాళ్లకు హీట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంత పర్ఫెక్ట్ బాడీ ఉన్నప్పటికీ అంటార్కిటికాలో ఉన్న చల్లదనానికి ఈ జంతువులు చనిపోయే అవకాశం ఉంటుంది. తుఫాన్ల సమయంలో అయితే ఆ పెంగ్విన్లు ఏం చేస్తాయి అంటే ఇవన్నీ విడివిడిగా కాకుండా ఒకే దగ్గర ఈ విధంగా గుమిగూడుతాయి. దాంతో మధ్యలో ఉన్న పెంగ్విన్ వేడిగా ఉండి కార్నర్లో ఉన్నవి చల్లబడుతూ ఉంటాయి. కొద్ది సమయం తర్వాత కార్నర్లో ఉన్న పెంగ్విన్ మధ్యలోకి వచ్చేస్తాయి. మధ్యలో ఉన్నవి కార్నర్కి వచ్చేస్తాయి. ఇలా ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, వీళ్ళకు లీడర్ అంటూ ఉండరు. ప్యూర్ నేచర్ అండ్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ఇవి తమని తాము అంటార్కిటికాలో సర్వైవ్ అయ్యేలా చేసుకుంటాయి. పెంగ్విన్ బాడీని చూస్తే అది చల్లటి ప్రాంతంలో బ్రతకడానికి పర్ఫెక్ట్ బాడీ. నేచర్ ప్రోగ్రామ్ దీని బాడీలో ఉంటుంది. అందుకే అంటార్కిటికాలో ఎంతటి చలి ఉన్నా ఈ పెంగ్విన్స్కి ఏమీ కాదు.